హలో ఏంట్రా నేను ఇక్కడ స్టేట్ యూత్ ఫెస్టివల్కి రిపోర్టర్గా వచ్చాను. ఏంటి స్పార్కా? అవును, ఏదో చిన్న పత్రిక. అనిరుద్ర అని అతని డీటెయిల్స్ నాకు కావాలి. రే 5 స్టేజీలు కవర్ చేయడానికి మా ఆఫీస్ నుంచి 2 రిపోర్టర్స్ని పంపించారా. సరే ఈ ప్రోగ్రామ్ అయిపోయి ఎంక్వైరీ చేస్తాను. కానీ ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్, స్పార్క్ అనే పత్రిక ప్రస్తుతానికి ఈ స్టేట్లో లేదు. సరే సార్. ఎస్ఐ కబీర్. కబీర్ సార్, నేను ఇప్పుడు రోహిత్ వాళ్ళ ఇంటి ముందే ఉన్నాను. పొద్దున్నే వెళ్ళాడు, కానీ ఎక్కడికి వెళ్ళాడో తెలియదంటోంది అతని భార్య. లేదు సార్, డ్రైవర్ కూడా ఉన్నాడట. ఇద్దరు ఫోన్కి ట్రై చేస్తాం. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. డ్రైవర్ ఫోన్ రింగ్ అవుతుంది, కానీ తీయడం లేదు. సరే సార్, అలాగే చేస్తాను. ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడ తగలడ్డాడు ఈ రోహిత్ గాడు. ప్రాణాల మీద ఆశ లేనట్టుంది ఎదవకి. వేరే ఉద్దేశంతో కాదు, అతను ఒక ప్రమాదం నుంచి రక్షించడానికే నేను అడుగుతున్నాను. తను చెప్పింది నిజమే సార్. ఎక్కడికో చెప్పకుండా ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాడు. దిగరా. ఇతనే సార్ రోహిత్ వాళ్ళ డ్రైవర్. ఉదయం ఇద్దరు కలిసే వెళ్ళారట. అన్నట్టు వీడు ఇప్పుడెక్కడ దొరికాడేంటి? కార్తీక్ బార్లో ఉన్నాడు, అక్కడి నుంచి పట్టుకొచ్చాను. రోహిత్ ఎక్కడ్రా? ఏదో ముఖ్యమైన పనుందని కుప్పం వరకు వెళ్ళారు సార్. ఏం పనుందని? ఏం కుప్పం? అదేం పను నాకు తెలియదు సార్. అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పలేదు. నీ అబ్బా చంపేస్తాను సార్. చెప్పేస్తాను సార్, వదలండి సార్. రోహిత్ సార్ కుప్పం దగ్గర ఏదో స్థలం కొనడానికి వెళ్ళారు సార్. ఒక్కడేనా? లేదు, తోడుగా ఇంకొక ఆయన కూడా వెళ్ళారు సార్. ఈ విషయం బయట ఎక్కడ పొక్కకూడదని నాతో చెప్పి వెళ్ళారు సార్. ముఖ్యంగా లతమ్మ గారికి తెలియకూడదన్నారు. విన్నారుగా, తోడబుట్టిన అక్క కూడా తెలియకుండా రహస్యంగా ఎక్కడో స్థలం కొనడానికి వెళ్ళాడట మీ తమ్ముడు గారు. టాక్సీ డ్రైవర్ బాలరాజ్ భార్య అయిన పాత లత. ఆ భావం మీ మనసులో ఏ మూలైనా లేస మాత్రమైనా మిగులుంటే ఇంకోసారి ఆలోచించండి. ఆ రోజు ఆయన అలా ఒంటరిగా వదిలేసి రావడం ఇప్పుడు మీకు కరెక్ట్ అనిపిస్తోందా? ఎవర్రా రోహిత్ తో పాటు వెళ్ళిన వెధవా? ఇంకోసారి చూస్తే గుర్తుపట్టగలను కానీ ఆయన ఎవరో అస్సలు నాకు తెలియదు సార్. పేరు కూడా. ఇతనేనాది? నిజం చెప్పాలంటే నా చేతులు డబ్బుండి కాదు నేను ఇప్పుడు ఇలా బయలుదేరింది. చూడు, అతను చెప్పిన ధరకు తీసుకున్నామంటే ఏ విధంగానూ మనకు లాభం ఉంటుందని నాకు తెలుసు. అయినా సరే మనం ఎలాగైనా దాన్ని దక్కించు తీరాలి. దక్కించుకుంటాం సార్. మీరు అనుకున్నట్టే అన్ని జరుగుతాయి. నేను కదా సార్. బయట వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారంటే పెద్ద పేరున్న సినిమా హీరోయిన్ కి మేనేజర్. కానీ మన బాధలు మనకే కదా తెలుసు. అదేంటి సార్ అలా ఫీల్ అవుతున్నారు? ఏం చెప్పుకుంటావులే, బావ చచ్చిపోయిన తర్వాత అక్క ప్రవర్తనలోనూ పిల్లల మాటల్లోనూ బాగా మార్పు వచ్చింది. ఏ ప్రాపర్టీ కొందామన్నా వద్దు వద్దు అంటున్నారు. దానికి తోడు ఈ మధ్య ఆ పిల్ల యాక్ట్ చేసిన సినిమాలన్నీ ఫ్లాపే. ఇక మా ఆశలన్నీ ఆ చిన్నపిల్ల మీదే. అదేమో మా దారికి వచ్చేలా లేదు. ఇలాగే కొన్నాళ్ళు పోని ఆ తర్వాత ఏం చేయాలో నాకు తెలుసు. మీరిక ఏం బేకలేరు. మీ ఇంట్లో నీ పెళ్ళంతో ఊరెళ్తానని చెప్పొచ్చా, కానీ ఏ ఊరు వెళ్ళడం లేదు. బయలోకానికి వెళ్తున్నా. ఎట్లా మరేది? నన్ను చంపేస్తావా? అయ్యో శంకర్, ముందు బండి ఆపు. లేదురా, నువ్వు ఆపమన్న తోట ఈ బండి ఆగదరా. ఈ బండి డైరెక్ట్ గా వెళ్ళేది ఎంతో లోతున్న సిరికొండ లోయలో. అయ్యో, అక్కడి నుంచి మన ఇద్దరు ప్రాణాలు ఒకటే గాల్లో కలిసిపోతాయి. అయ్యో బండి ఆపురా.
శంకర్